టీటీడీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ లోగోతో నకిలీ లెటర్లు సృష్టించిన నిందితుడు ఒక్కొక్కరి నుంచి 15 నుంచి 50 లక్షలు వసూలు చేసినట్టుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. టీటీడీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి నిందితుడు కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అడ్వకేట్ గా పరిచయం చేసుకుని నిరుద్యోగులను నమ్మించి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లతో నట్టెట్టా ముంచాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అడ్వకేట్ గా పరిచయం చేసుకుని నిందితులను టార్గెట్ చేశాడు. టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగుల స్థానాల్లో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారని నమ్మించాడు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశలు కల్పించాడు. ఒక్కొక్కరి నుంచి 15 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టుగా బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత జాయినింగ్ విషయంలో కాలయాపన చేశాడు. చాలా రోజులు ఎదురు చూస్తున్న బాధితులకు అనుమానం వచ్చి టీటీడీలో ఉద్యోగ నియామకాల గురించి ఆరా తీశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాదాపు 25 మందికి పైగా బాధితులు ఉంటారని, వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిరణ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.